అంతకు ముందు జరిగిన కథలో ఒరింగ పక్షి రూపంలో నుంచి మనిషి రూపంలోకి మారడం, బామ్మ తన ఫ్రెండ్స్ అందరూ అడవికి వెళ్లి చిలకరాజును కలిసి సారీ చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం అని బయలుదేరారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళిపోదామా? చిలకరాజు కోట దేదివ్యమానంగా వెలిగిపోతోంది. స్వేచ్ఛ పొందినటువంటి ఆ చిలకలు కూడా చాలా సంతోషంగా చిలకరాజుతో పలకరిస్తున్నారు. వెంటనే ఇద్దరు వచ్చి, మహారాజా, ఎందుకో ఏమిటో తెలియదు ఆ ఒరింగ పాప వాళ్ళ బామ్మతో పాటు వచ్చింది. మరి లోపలికి ఆహ్వానించాలా వద్దా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను చిలకరాజా అన్నారు భటులు. అప్పుడు చిలకరాజా, రమ్మనండి, వాళ్ళు వస్తున్నట్టు నాకు ముందే తెలుసు అన్నాడు. సరే మహారాజా అని చెప్పి చిలక భటులు అక్కడున్నటువంటి చిలకలన్నీ చప్పట్లు కొడుతూ వీళ్ళని ఆహ్వానించారు. బామ్మ, రాజావారు నమస్కారం, చాలా చాలా ధన్యవాదాలు, మీరు మా పాపని మామూలు స్థితికి తీసుకొచ్చినందుకు. చిలకరాజు, మీ వల్లే తను చేసిన తప్పు తెలుసుకుంది. మీలాంటి బామ్మలు ఉండబట్టే మంచి మంచి నీతి నియమాలు ఆలోచనలు నేర్పించే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి మేమే మీకు ధన్యవాదాలు చెప్తున్నాము అని అన్నాడు. ఒరింగ, అవును మహారాజా, బామ్మ చెప్పిన మాట ప్రకారం మీ చిలకలన్నీ వదిలేశాను, వాడికి స్వేచ్ఛనిచ్చాను, నా తప్పుని మన్నించండి మహారాజా అని చెప్పింది. చిలకరాజు, ఎప్పుడు కూడా సహజమైనటువంటి ప్రకృతిని దయచేసి డిస్టర్బ్ చేయకండి, అలాగే జంతువుల్ని పక్షుల్ని వేధించకండి, వారి స్వేచ్ఛను వారికే వదిలేయండి. చిలకగా మారిన తర్వాత ఒక మనిషిగా ఉన్న స్వేచ్ఛని ఒక్కసారి కోల్పోయావు. ఆ బాధ ఏంటో నీకు తెలియడానికి మాత్రమే ఇలా చేశాను ఒరింగ. ఇక నుంచి ఇలా చేయనని వాగ్దానం చేశావు కాబట్టి సంతోషంగా నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తిని నీకు ఇస్తాను అని వెళ్లిపోయాడు చిలకరాజు. పిల్లలు, చిలకరాజు ఆమెకిచ్చిన వరమేంటి, ఒరింగ ఎలా ఉపయోగించింది, అవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్, బాయ్ బాయ్.